నమస్తే యోగాభిమానులకు శుభోదయం. ఓకే, యోగా విత్ శంకరయ్యకు స్వాగతం. ఈరోజు చాలామంది చాలా రకాల ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఓకే, జాబ్ ఒత్తిడి, అదేవిధంగా రకరకాల కార్యాలయంలో మనకి రకరకాల పని ఒత్తిడి ఉంటుంది. ఓకే, ఎన్నో రకాల స్ట్రెస్కి గురవుతూ ఉంటాం, యాంగ్జైటీకి గురవుతూ ఉంటాం, డిప్రెషన్కి గురవుతూ ఉంటాం. ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి, బుర్ర అంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి వీటన్నింటిని తగ్గించుకోవాలి, మరి ప్రశాంతంగా ఉండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి, మన జీవన శైలిని మార్చుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటేనే ఎన్నో రకాల రోగాల నుంచి తప్పించుకుంటాం మనం. మానసిక రోగాలు అనేటటువంటివి చాలా డేంజర్గా ఉంటాయి. ఓకే, మన వచ్చేటటువంటి జబ్బుల్లో మానసిక రోగాలే చాలా వరకు ఉంటాయి. మనసు ప్రశాంతంగా లేకుంటే ఎన్నో రకాల రోగాలు అటాక్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు మనసు రోజుకు ఆ రోజుగా ఫ్రెష్గా ఉండాలి, ఎలాంటి ఆలోచన లేనటువంటి మనసుగా ఉండాలి. ప్రతిరోజు ఒక కొత్త రోజులాగా కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళాలి అంటే, మనం చురుకుదనంగా ఉండాలి అంటే, ఎలాంటి డల్నెస్ లేకుండా ఉండాలి అంటే మరేం చేయాలి? ప్రతిరోజు మన మనస్సుని ప్రశాంతంగా చేసుకోవాలి. మనసు ప్రశాంతంగా చేసుకోవాలి అంటే ఒక మంచి టెక్నిక్ మీకు చెప్తాను, చూడండి. యోగాలో ఓకే, మనం హాయిగా ఇలా నిటారుగా కూర్చోండి. మీరు సుఖాసనం కానీ, వజ్రాసనం కానీ, లేదా మామూలుగా పద్మాసనం కానీ. నేను సుఖాసనంలో కూర్చున్నాను. ఇలాగా కూర్చున్న తర్వాత మీరు కూర్చొని చేయొచ్చు, పడుకొని కూడా చేయొచ్చు. హాయిగా మీరు శవాసనంలో పడుకొని కూడా ఇది చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను కూర్చొని చేస్తున్నాను, చూడండి. హాయిగా ఇలా కూర్చొని మీ చేతుల్ని ఇలా మీ బొటన వేలిని ఇలా చెవిలో పెట్టుకొని, ఇలా చెవి దగ్గర బొటన వేలి సహాయంతో చెవిని మూసేసి ఇక్కడ మీ వేళ్ళను ఇలా ఉంచేసి హాయిగా చూడండి మీరు. ఓకే, ఇలా ఉంచిన తర్వాత నెమ్మదిగా నిండుగా శ్వాస తీసుకోండి. శ్వాస నిండుగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆకార సౌండ్ చేస్తూ కింది లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీని అబ్జర్వ్ చేయండి. ఆకార సౌండ్ చేయండి, లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీని అబ్జర్వ్ చేయండి. ఆకార సౌండ్ చూడండి, నేను చేస్తాను చూడండి. ఫస్ట్ ఓకే, అకార సౌండ్ చేస్తూ లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ కింది శరీరం అంటే మీ కాళ్ళను అబ్జర్వ్ చేయండి. నడుము నుంచి బొటన వేలు వరకు కాళ్ళను అబ్జర్వ్ చేయండి. అక్కడి నుంచి పూర్తిగా విశ్రాంతి పొందుతుంది అన్నమాట. లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ విశ్రాంతి పొందుతుంది, గమనించుకుంటూ చేయాలి. ఓకే, నెక్స్ట్ రెండవది ఏంటంటే మాకు ఉకార సౌండ్. కళ్ళు మూసుకున్నాం చూడండి. ఇప్పుడు ఉకార సౌండ్ చేయాలి. ఉకార సౌండ్ చేస్తూ మధ్య శరీరాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయాలి. మధ్య శరీరం అంటే మెడ నుంచి నడుం వరకు. ఓకే, ఇప్పుడు కళ్ళు మూసుకొని నిండుగా శ్వాస తీసుకోండి. మధ్య శరీరాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయాలి. ఇలా ఒక 10 టైమ్స్ చేయండి. ఇందాక చేసినటువంటి అకార సౌండ్ కూడా 10 టైమ్స్ చేయండి. ఇప్పుడు మకార సౌండ్, అప్పర్ బాడీ అంటే తల మాత్రమే గమనిస్తూ చేయాలి. తలను మాత్రమే గమనిస్తూ చేయాలి. చూడండి, నిండుగా శ్వాస తీసుకోండి. మకార సౌండ్ ఇలాంటిది. తలను మాత్రమే గమనిస్తూ తలలో ఉన్నటువంటి మెథడును మొత్తాన్ని గమనిస్తూ చేయాలి. మనం మకార సౌండ్ చేసేటప్పుడు నాలుకను అప్పర్ ప్యాలెట్కి ఆనించాలి. ఇలా ఆనించి నోరు మూసుకొని మకార సౌండ్ చేయాలి, అనే సౌండ్. ఓకే, మళ్ళీ ఒకసారి చేద్దాం చూడండి.
ఇప్పుడు ఆవుమా కాంబినేషన్లో ఓంకార సౌండ్ చేయాలి. ఓంకార సౌండ్ ఇది కూడా 10 టైమ్ మనం ఒక 5 టైమ్స్ చేయండి. ఓకే, నిండుగా శ్వాస తీసుకొని ఆ మా కాంబినేషన్లో ఓంకార సౌండ్ మొత్తం ఇప్పుడు బాడీ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయాలి. బాడీ మొత్తాన్ని మీరు గమనిస్తూ చేయండి. తర్వాత నెమ్మదిగా మీ చేతుల్ని రిలీజ్ చేయండి. రిలీజ్ చేసేసి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ప్రశాంతమైన మెదడంతా ఫ్రెష్ అవుతుంది, మనస్సు అంతా కూడా ఫ్రెష్గా అవుతుంది. ప్రశాంతమైన మనస్సు అన్నమాట. ప్రతిరోజు ఇలా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీరు యాంగ్జైటీ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, మీకు ఎలాంటి ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, ఇలా ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు. ఓకే, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామా? ఈ వీడియోపై కామెంట్ పెట్టండి. నమస్తే, సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.